అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నమంతా పట్టుకొని చూడక్కర్లేదు. ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఈవెంట్ మనమేంటో చెప్తుంది. మనం 100 మంచి విషయాలు చేసుండొచ్చు. కానీ ఒక చిన్న తప్పు ఆ 100 మంచిని కనబడకుండా చేస్తుంది. కాబట్టి ఈ ఈవెంట్‌లో మనం ముందు చేయాల్సింది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. అంటే మెయిన్ గేట్ దగ్గర నుంచే మనమంటే ఏంటో అతిథులకి తెలియాలి. మార్కర్ ఇవ్వరా ప్లీజ్? ఈ గేట్ దగ్గర ఉండాల్సింది కొబ్బరి మట్టలు కాదు, తాటి మట్టలు. ఇక్కడ ఉండాల్సింది బంతిపూలు కాదు, మల్లె మొగ్గలు. ఒక మల్లె మొగ్గ పువ్వుగా వికసించడమే కదా ఆడపిల్ల పుష్పవతి అవ్వడం అంటే. వసు చెప్పింది బాగుంది కదా? అన్నయ్యకు బాగున్నట్టు లేదు. ఇంకో తప్పేంటి? చెప్తాను. హాఫ్ సైడ్ విజన్ ఇలా ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీరేమంటారు? వెరీ గుడ్ జాబ్. నాకు డౌట్ ఉంది. మీరేమంటారో అని భయపడ్డాను. మెచ్చుకున్నందుకు థ్యాంక్స్ అండి. ఒకసారి ఎక్కడో చదివాను,
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రోజు ఈ టైంకంతా కరెక్ట్గా ఇంటికొచ్చేవాళ్ళు. ఈ రోజెందుకు రాలేదబ్బా? కొంపతీసి ఈ పిల్లలు నా ప్లాన్ని నాశనం చేయరు కదా? అమ్మయ్య, వచ్చేశారు. వీళ్ళకి 1000 ఏళ్ళు. అను, కీర్తి వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు? మీ కొత్త మమ్మీకి బూరెలు గారెలు తినిపించడానికి. మరి మాకు? మీకు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా. ఇలా రండి, రండి, కూర్చోండి. కూర్చోన్నానా? ఎందుకు ఇలా చేస్తున్నావమ్మమ్మా? చిన్న పనుంది లేవే. ఏం పని? చిన్న పిల్లలు మీకెందుకు రానా? ఇదిగో, ఇక్కడే ఇలాగే ఉండండి. నేను చెప్పేంత వరకు ఎటు వెళ్ళకండి, సరేనా? హారిక, 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 హారిక. ఏంటిదినా? అది 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 ఏం లేదు వదినా. నువ్వు రూమ్లోకి వెళ్ళు. ఏంటది చెప్పుదినా? వదిలే వదినా, చెప్తే నువ్వు బాధపడతావు. ముందు నువ్వు రూమ్లోకి వెళ్ళు. ఎందుకు నన్ను రూమ్లోకి వెళ్ళమంటున్నావు? కొన్ని విషయాలు నువ్వు చూడకూడదు వదినా. చూస్తే నీ మనసు తట్టుకోలేదు. అయ్యో, ఏ విషయాలు? ప్లీజ్ వదినా, నా నోటితో. అయ్యో, నేను నీకు చెప్పలేను. నేను కంటతడి పెట్టించలేను. నన్ను క్షమించు. విషయం ఏంటో చెప్పొద్దినా. అయ్యో భగవంతుడా, ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? నేను నీకు ఏం ద్రోహం చేశాను? దీపం పెట్టి ప్రసాదం మర్చిపోయానా? ఆకృతులు వెలిగించి హారతి మర్చిపోయానా? ఏం తక్కువ చేశాను? ముందు ఏంటో చెప్పుదినా. నా నోటితో నేను చెప్పడం ఎందుకు వదినా? ఆ పాపం నాకెందుకు? నువ్వే చూడు, పద రా. అను, కీర్తి ఎప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చారనేది కాదదినా, ఎలా ఉన్నారో చూడు. హంసల్లా ఉండాల్సిన పిల్లలు కాకుల్లా ఉన్నారు. మైసూరు పాకు లాంటి పిల్లలు మట్టిగడ్డల్లా ఉన్నారు. ముచ్చల్లాంటి పిల్లలు మురికి పట్టిపోయారు. ఏ లోకానున్నదో ఈ పిల్లల్ని కన్న తల్లి సంధ్య. పిల్లల్ని ఇలా చూసి దాని ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది.
నేను చనిపోయినా నా పిల్లలకి ఇంత దుర్గతి పట్టిందే అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఈ పిల్లల కోసమే కదా వదినా మన అభికి రెండో పెళ్లి చేశాం. ఈ పిల్లల్ని చూసుకుంటుందనే కదా వసుని ఇంటికి తెచ్చుకున్నా. ఇప్పుడేమో తను టెంగురంగా అంటూ ఆఫీస్కు వెళ్ళింది. ఈ పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు? ఏదో నువ్వు అన్నయ్య అభి చెప్పారని వసు ఆఫీస్కి వెళ్ళిందే అనుకో. ఇంత టైం వరకు ఆఫీసులో ఉండటం ఏంటోదినా? పిల్లలు వచ్చే టైంకంతా తన ఇంటికి రావాలి కదా. పిల్లలు ముఖ్యం కానీ ఆఫీస్ ముఖ్యం కాదు కదా. సరే, నువ్వో నేనో పావనో హారికో పిల్లల్ని చూసుకుంటామే అనుకో. మరి ఆ వసు ఏం చేస్తుంది? ఆఫీసులోనే ఉండిపోతుందా? అయినా రోజు మన పిల్లల్ని ఎక్కడ చూసుకుంటాం వదినా? రోజు ఎందుకు? ఈ రోజే తీసుకో. పావని పనిలో ఉంది, హారిక కూడా ఏదో పనిలో ఉండే ఉంటుంది. నువ్వు రూమ్లో ఉన్నావు, నేను హాల్లో ఉన్నాను కాబట్టి పిల్లల్ని చూశాను. నేను కూడా పనిలో ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి? ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉంటుందా? అసలే రోజులు బాగాలేవు కూడా. ఇలా అంటున్నానని మరోలా అనుకోకదనా. ఎవరు చేసే పని వాళ్లే చెయ్యాలి, ఎవరు ఉండాల్సిన చోట వాళ్లే ఉండాలి. అందుకే అంటారు కదా, గాడిద పని గాడిద్ది, కుక్క పని కుక్కది అని. కుక్క బరువులు మొయ్యలేదు, గాడిద కాపలా కాయలేదు అని. ఏవో వదినా, మధ్యలో పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. కన్నతల్లా లేదు, సవిత్తల్లా ఉండి లేనట్టే అయిపోయింది. అంతా పిల్లలు చేసుకున్న కర్మ. ఇంత చిన్న వయసులో అనుభవిస్తున్నారు పాపం. వాళ్ళ తలరాత ఎలా ఉందో ఏమో. ఈ డోసు చాలే, మరీ ఎక్కువైనా ప్రమాదం. సర్లే వదినా, మనం ఎన్ననుకున్నా ఏం లాభం? పిల్లల్ని నేను రెడీ చేస్తాను. అను, కీర్తి రండమ్మా. ఆగుదినా, పిల్లల్ని నేను చూస్తాను. నీకెందుకులే శ్రమదినా? కోరి తెచ్చుకున్నాం కదా కోడల్ని, అనుభవించని. అమ్మయ్యా, వర్కౌట్ అయింది. వసు గారు, ఎనీ ప్రాబ్లం? ఇప్పుడే వస్తానండి, 5 minutes. హలో వసు, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. బిజీగా ఉంటావేమోనని చేయలేదు. ఆఫీస్ ఎలా ఉంది? బాగుందక్క. ఏంటి టెన్షన్గా ఉన్నట్టున్నావు? అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. ఏంటి వసు, ఆఫీస్లో కూడా ఇంటి గురించి ఆలోచిస్తున్నావా? అంటే పిల్లల బాధ్యత నాదే కదక్క. వాళ్ళ ఇంటికి రాగానే స్నానం చేయించి స్నాక్ తినిపించి హోంవర్క్ చేయించాలి. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకుండా అక్కడ వర్క్ చేసుకో. అది కాదక్క,
నా వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు. నేనొచ్చిందే పిల్లల కోసం కదా. పిల్లలకి ఏ ఇబ్బంది లేదు, సరేనా? నేనిక్కడ వర్క్ పూర్తి చేసుకొని వస్తాను. ఆ లోపు పిల్లల్ని కాస్త చూసుకో అక్క. అది నువ్వు నాకు మళ్ళీ చెప్పాలా వసు? నేనిప్పుడే వస్తాను, మీరిక్కడే కూర్చోండి. అలాగే నానమ్మా. మొదటిసారి ఆఫీస్కి వెళ్ళావు, ప్రశాంతంగా పని చేసుకో. అఖిల్, మీ వదిన దేనికో టెన్షన్ అవుతుంది. వెళ్ళి ఏంటో కనుక్కో. తనకి వేరే టెన్షన్ ఏముంటుంది అభి? ఇంటి గురించి పిల్లల గురించి అయి ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. వసు ఇక్కడే ఉన్నా, పావని ఇంట్లోనే ఉందిగా, పిల్లల్ని చూసుకుంటుంది. బన్నీ గురించి నాకేం టెన్షన్ లేదక్కా. వాడికి అన్నీ చెప్పొచ్చాను. వాడి పనులు వాడు చూసుకుంటాడు. నా దిగులంతా అను కీర్తిల గురించే. వాళ్ళ గురించి కూడా నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా. సరే అక్క, మీటింగ్ జరుగుతుంది, ఉంటాను. ఆల్ ది బెస్ట్ అమ్మా తోడికోడలా. బాయ్. బాయ్ అక్క. ఏమైంది వదినా? ఏం లేదు అఖిల్. మీరెందుకు కంగారు పడుతున్నారని అన్నయ్య అడగమన్నాడు. అంటే ఇంకో 15 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతాం కదా. లేదు వదినా, ఈవెంట్ రేపే కదా, చాలా వర్క్ ఉంది. ఈజీగా 1 or 2 hours పడుతుంది. అయ్యో అంతసేపా? ఏ వదినా, వేరే పని ఏదైనా ఉందా? పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా అఖిల్. త్వరగా వెళ్దామా? పిల్లల్ని చూసుకోవాలి. పిల్లల గురించా మీరు టెన్షన్ పడుతుంది? ఇంట్లో పావని వదిన హారిగా ఉన్నారు కదా వదినా, వాళ్ళు చూసుకుంటారులేండి. రండి, చాలా డిస్కస్ చేసుకోవాలి. ఏంటి ఇలా ఉన్నారు? మేము ఎలా ఉంటే నీకెందుకు? అది కాదు, మీరు ఇంకా ఫ్రెష్ అవ్వలేదా? మా ఇష్టం వచ్చినప్పుడు ఫ్రెష్ అవుతాం, నీకెందుకు? ఓకే, నేను ఫ్రెష్ అవుతాను. స్కూల్ నుంచి ముందొచ్చింది మేమే, అయితే మీరే ఫ్రెష్ అవ్వండి. అలా చెప్పడానికి నువ్వెవరు? నేను మీ అన్నయ్యని అని మేం ఫీల్ అవ్వాలిగా. నేను అవుతున్నాగా. అవసరం లేదు, నేను డాడీ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాను. మా డాడీ రూమ్కి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకు? మీరెప్పుడు నాతోనే గొడవ పడతారు. నువ్వంటే మాకు ఇష్టం లేదు. నువ్వు హాస్టల్లోనే ఉండొచ్చుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మనల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చి ఉంటాడు. విన్ని అనవసరంగా డాడీ ఈ ఇంటికి తీసుకొచ్చాడు. బన్నీ, స్కూల్ నుంచి ఎప్పుడొచ్చావు నువ్వు? ఎప్పుడే పెద్దమ్మా. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏం లేదు. మీరిద్దరూ ఏంటి అలా ఉన్నారు? జుట్టంతా విరబోసుకున్నారేంటి? అమ్మమ్మ మా జుట్టు విప్పింది. ఎందుకు? ఏమో తెలీదు. పదండి, స్నానం చేయిస్తాను. లేదు, నానమ్మ చేయిస్తానంది. నేను చేయిస్తానమ్మా. వద్దు, నానమ్మే వస్తానంది. సరే, బన్నీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ముందు వాళ్ళని ఫ్రెష్ అవ్వనివ్వు పెద్దమ్మా, అప్పటి వరకు నేను హోంవర్క్ చేసుకుంటాను. గుడ్ బాయ్, మంచి పిల్లాడివి. పిన్ని గారు, ఒక్క నిమిషం. ఏంటమ్మా? పిల్లల జళ్ళు ఎందుకు విప్పారు?